నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున అమరావతి కమరావతి కాకుండా చూసుకోండి అంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నిజంగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు నేతలు కావచ్చు, అమరావతి మీద విష ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈరోజు విజయసాయిరెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. సార్, విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్ ఏమంటారు సార్? అంటే ఒక్కసారి వైఎస్ఆర్సీపీలో పనిచేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా వాళ్ళ డిఎన్ఏ మారదు అని అనటానికి ఈ విజయసాయిరెడ్డి ట్వీట్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. విజయసాయిరెడ్డి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న రాజ్యసభ మెంబర్గా, రాజ్యసభ పక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన రాజనీతి కానీ, ఆయనకి విఘ్నత కానీ లేదు, చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనే దానికి కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రెండోది, ఆయన వైఎస్ఆర్సీపీలోంచి బయటికి వెళ్ళలేదు, ఆయన వైఎస్ఆర్సీపీ అభిమానిగా, క్షేమం కోరే వ్యక్తిగా కొనసాగుతున్నాడని చెప్పొచ్చు. ఇవాళ అమరావతిని 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ భూములు ఇచ్చిన దాదాపు 29,000 మంది రైతులని, అందులో అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, తెగల వాళ్ళు ఉన్నారు. చిన్న పెద్ద అని రైతులు ఎక్కువగా యావరేజీ 1 acre 1.25 acres మాత్రమే ఇచ్చిన వాళ్ళే వాళ్ళంతా. అంతకన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, సగటును చెబుతున్నా. అలాంటి ఒక త్యాగమయంగా వాళ్ళు భూమి ఇచ్చి అమరావతి నిర్మాణం చేయమంటే అది చేయకుండా వాళ్ళని 5 సంవత్సరాల పాటు నానా తిప్పలో పెట్టి రాష్ట్ర ప్రగతిని దెబ్బకొట్టిన విషయం చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న విజయసాయిరెడ్డికి తెలీదా? ఇంకా పైగా ఇవాళ దాన్ని ఒక కులంతో పోలుస్తున్నాడు. కులంతో ఒక ఊళ్ళో వాళ్ళ ప్రాంతంలో కూడా ఆయన కూడా గ్రామ ప్రాంతం, నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చాడు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఓడిపోయాడు. ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడటం వల్లనే ఇతని విఘ్నత ఎంతో నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తించి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అక్కడ ఏ గ్రామంలో అయినా ఒకే కులస్తులు ఉంటారా? ఏ ప్రాంతంలో అయినా ఒకే కులస్తులు ఉంటారా? అందులో ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్సీ రైతులు ఉన్నారు, బీసీ రైతులు ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు, మైనార్టీస్ కూడా ఉన్నారు. అక్కడ నేను 2020 సంక్రాంతి రోజు వెలగపూడిలో ఒక రైతుగా నేను కూడా వెళ్ళి నిరాహార దీక్షలో శిబిరంలో కూర్చున్నా. అంతకు ముందు రోజు అంటే భోగి రోజు రాత్రిపూట 3 రైతులు చనిపోతే 3లో 2 ఎస్సీ రైతులు, ఒక బీసీ రైతు. ఎందుకు చనిపోయారు? వీళ్ళు ఈ అమరావతి నిర్మాణాన్ని ఆపు చేయటం వలన ఇక మన భవిష్యత్తు ఏంటి, మన భూములు ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ మనకు వస్తాయా రావా, అసలు మనం ఏం జరుగుతుంది అనేది ఇక జగన్మోహన్ రెడ్డి అప్పటికే చెప్పేశాడు, అమరావతి రాజధానిగా ఉండదనేసి. 3 రాజధానులు అవుతాయి అని ఇక్కడ పనులన్నీ ఆపేశారు. వాళ్ళ కంటి ముందలు చూశారు. వాళ్ళ నిరాహార దీక్ష శిబిరంలో రోజు వచ్చి మదన పడేవాళ్ళంట. ఆ రోజు ఒక్క రాత్రి ఒకే గ్రామం వాళ్ళు, వెలగపూడి వాళ్ళు, హరిజన వాడకు చెందిన 2, ఒక బీసీ రైతు, 2 చిన్న కుటుంబాల వాళ్ళు, మహా అంటే 2 ఎకరాలు ఆ ప్రాంతం. అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉంటే ఇంకా విజయసాయిరెడ్డి నేను ఒక రైతునని చెప్తున్నాడు. అక్కడ కూడా రైతులే. ఆ రైతులు నోటికాడ ఇది కొట్టడానికి అమరావతి అని ఇంకా మాట్లాడుతున్నాడంటే, నిన్న రేణుకా చౌదరి గారు రాజ్యసభలో జగన్కి పెంట పెట్టింది. ఇలాంటి మాట, ఏరా నువ్వు మొన్న అమరావతి అన్నావు, కమరావతి అన్నావు అనరా అని అడిగింది. రాజ్యసభలోనే అడిగింది. ఇంకా మొహమాటం ఏముంది? చైర్మన్ గారి ముందే అనరావు. ఇప్పుడు అది చట్టమే అయిపోయింది అమరావతి వాళ్ళ. ఆ రోజు మాట్లాడితే ఇప్పుడు కూడా ఇంకా బెదిరిస్తున్నాడు. నేను మళ్ళీ రేపు వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేయను అనుకుంటున్నారా? రద్దు చేస్తాను, మావి గన్ పెడతాను అంటున్నాడు కదా. ఆ మావి గన్ పెట్టేవాడు 2019 నుంచి 24 వరకు అతనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు విజయసాయిరెడ్డి ఆయనకి అత్యంత కుడిభుజంగా వ్యవహరించిన వ్యక్తే కదా. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేకపోయారు? అమరావతి పెట్టే అవకాశం ఉండేది కాదు కదా. ఇప్పుడు వీళ్ళు అమరావతి కాబట్టి దాన్ని పేరుకి దగ్గరగా ఉంది కాబట్టి అమరావతి అంటున్నారు. అప్పుడు మావి గన్ అంటే జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు ఇదిగో ఈ మావి గన్ పెట్టాడని దేశం మొత్తం గడ్డి పెడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంత దివాళా కోర్ పార్టీయో అర్థమైపోయింది. అమరావతిని ఎన్ని విధాలు ప్రయత్నించినా ఆ అమరావతిని ఆపలేకపోయారు. అది చట్టం చేస్తే కూడా చట్టం ఎందుకు చేశారని కూడా వాళ్ళే అడుగుతున్నారు. అసలు ఎక్కడన్నా ఒక రాజధాని ఏర్పాటైన తర్వాత ఆ రాజధానిని రద్దు చేసినాడు ఎవడో లేడు.
29 రాష్ట్రాల్లో జరగలేదు, ఇప్పుడు కూడా ఆ చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఆ నిర్మాణం కూడా జరిగి ఒక కొన్ని భవనాలు 80% అయిపోయినాయి. తర్వాత అసెంబ్లీ అక్కడ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, హైకోర్టు కూడా నడుస్తున్నా కూడా అమరావతిని ఆపేశారు వాళ్ళు. తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అదే అమరావతి నుంచి పని చేయించారు. మరి అది అమరావతి అని ఆ రోజు తెలీదా? ఆ రోజే ఖాళీ చేయించి తీసుకెళ్ళిపోవాల్సింది ఇడుపులపాయ మొత్తం ఈ 3 వ్యవస్థల్ని అక్కడే పెట్టాల్సింది ఇడుపులపాయలో. అప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ప్రదేశం, జగన్ రెడ్డి సొంత ఇలాకా కాబట్టి బాగుండేది, గన్ ప్రదేశం, సొంత గన్ అది. ఇట్లాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు రాక జనం అందరూ జగన్మోహన్ రెడ్డికే పెట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా నోరు తెరిచి పెట్టమని వచ్చాడు ప్రజల ముందుకి ఈ ట్వీట్ ద్వారా. ఇప్పుడు ఒకడైపోయాడు. ఇక అతని పార్టీ కానీ అతను కానీ ఇక విశ్వసనీయత లేదు. ఇంకా ఇతను ఏదో రైతుగా ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు, మన సాటి రైతు అనే ఒక దీనిలో ఒక సానుభూతితో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తక్కువ తినలేదు ఇతను. అతనికి ఎంత బుద్ధి తక్కువ ఉందో విజయసాయిరెడ్డికి కూడా అంతే బుద్ధి తక్కువ ఉందనేది ఇవాళ పూర్తిగా స్పష్టమైంది. ఇతను అసలు రంగులు ఏంటనేది. అమరావతి అని అంటానికి దాని మీద ఎంత విష ప్రచారం చేసేది. ఎయిడ్స్ రాజధాని అని కూడా జగన్మోహన్ రెడ్డి మీడియాలో ప్రచారం చేశారు. అది ఎయిడ్స్ రాజధాని. ఎయిడ్స్ రాజధాని అయితే చెప్పారు కదా, ఎన్ని అంతర్జాతీయ సంస్థలు వచ్చి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సేవా సంస్థలు వచ్చి పనిచేస్తున్నాయని. మరి వాళ్ళు ఎక్కడా కనపట్టలేదే. ఆ ఎయిడ్స్ ఎవడికుంది? ఆ రోజు పరిపాలించిన వాళ్ళకు ఉందేమో. అందుకని ఆ ఎయిడ్స్ నివారణ సంస్థలు వచ్చి వాళ్ళకి వైద్యాలు చేసినాయి. అందుకే ప్రజలు కూడా ఇలాంటి ఎయిడ్స్ పేషెంట్స్తో పరిపాలన మాకొద్దు అని ప్యాక్ చేయించి పంపించేశారు. కాబట్టి వాళ్ళ టైంలో 2019-24 మధ్యలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎయిడ్స్తో బాధపడుతుంటే ఆ బాధ చూడలేక మరి స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయేమో. మరి ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎయిడ్స్ వాళ్ళ ప్యాలెస్లకి వాళ్ళ ఇళ్ళకే పరిమితమైనవి కాబట్టి ఆ సంస్థలు కూడా మూసుకుని వెళ్ళిపోయినాయి. ఈయన అమరావతి అని ఇంకా వాగుతున్నాడు కదా. ఇంకా ఇతను కూడా జగన్మోహన్ రెడ్డికి అన్న లాంటాడో తమ్ముడు లాంటాడు, అన్నయ్య అయి ఉంటాడు, వయసులో పెద్దాడే. కాకపోతే అంత జ్ఞానం కూడా ఇతనికి కూడా లేదనేది తెలిసిపోయింది. అంటే అతనేమో ఒకరోజు ముందుగా పోగొట్టుకున్నాడు పరువు, ఇతను కూడా ఇంకో రోజు తర్వాత. చట్టం చేయటంలో కూడా తప్పనే వ్యక్తులకి ఏం చేయగలుగుతాం? కేంద్రం ఎందుకు చేయాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఇలాంటి నీతి తక్కువ ప్రభుత్వాలు వస్తాయని, స్థాయి తక్కువ ప్రభుత్వాలు వస్తాయని, నిర్ణయించిన రాజధాని కాదని ఇంకా 3 రాజధానులను పెడతామని పెట్టి కూడా ఎక్కడా ఒక్క అంగుళం కూడా పనిచేయని సంస్థలు వస్తాయని ఆఖరి నిమిషంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయల వాచ్ నువ్వు తయారు చేయించుకున్నావు అమ్మా, చాలా విలువగలదే గొప్పదని. దాన్ని పగలగొట్టాలంటే ఒక కంకర రాయి చాలు. నువ్వు చేయించుకోవడానికి కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, ఎంతోమంది నిపుణులు ఉండొచ్చు, దాని విలువ ఉండొచ్చు. అట్లాగే అమరావతి రాజధానిని చెడగొట్టడానికి వీళ్ళు నిన్న ఆఖరి ప్రయత్నంగా మావి గన్ అని పెట్టాడు. మావి గన్ అనేది ఇక అప్పుడు అతను పేరులాగా పెట్టాలి. జగన్ కాదు ఆయన్ని మావి గన్ అని పిలవాలి. ఆయన అభిమానులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చరిత్రలో నిలిచిపోతాడు మావి గన్ స్టోరీ. అంటే ఎందుకు మావి గన్ అని జగన్ అంటారంటే ఇదిగో ఇలాంటి ప్రతిపాదన పెట్టాడు. ఆఖరి టైంలో ఆయన పెట్టాలి అది. ఎప్పుడు మన ఇంటి ముందర నుంచి ఎవడో వెళ్తున్నాడమ్మా, ఒక ఇంటి ముందు నుంచి ఆ ఇంట్లో ఒక ఆమె ప్రసవించింది. పిల్లాడు కెవ్వును అరిచాడు. ఏంటి అడిగాడు అతను, ఏంటి ఏమన్నా బిడ్డ పుట్టాడా అంటే అవునయ్య పుట్టారండి. దారిపోయి దానయ్య ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి పేరు పెడతాను ఆ పిల్లాడికి నామకరణం అని అన్నాడు. వాడికి ఏమైనా అవసరం? వాడికి పని పెడతానికి వచ్చినాడు. నా పేరు గన్ను, అతని పేరు కూడా గన్ పెట్టమన్నాడు. ఎట్లా ఉంటుంది? నేను దారిపోయే దానయ్యని అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చా కదా, పేరు నేను పెడతాను, నా పేరు దానయ్య కాబట్టి ఆ పిల్లాడి పేరు దానమూర్తి అని పెట్టాడు. నీకు అవసరమా? అంటే ఆహ్వానించకుండానే నువ్వు వచ్చావు, నీకు అది నీ బాధ్యత కాదు, నిన్నెవడో పిలవలా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి అని తీశాడు కదా జేబులో నుంచి. ఈ ప్రభుత్వానికి ప్లాన్ బి తీయడానికి నువ్వెవరివి? నిన్ను ప్రజలు చీకొట్టి పక్కన పడేశారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆ ప్రభుత్వానికి శక్తియుక్తులు ఉన్నాయి. నువ్వు అధికారంలోకి రాకముందే అమరావతిని రాజధానిగా నిర్ణయించి మహామహుల చేతుల మీదుగా దానికి శంకుస్థాపన చేసి భవన నిర్మాణాలు చేసి పరిపాలన కూడా సాగించారు. నువ్వు కూడా ఆ నీడలోనే పరిపాలన సాగించావు. ఇవాళ వచ్చి నువ్వు మావి గన్ అని పేరు పెట్టావంటే నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. నువ్వు ఒక జోకర్ లాగా మిగిలిపోతావు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి తిక్కల ప్రతిపాదన ఇచ్చిన వ్యక్తి లేడు. కాబట్టి ఒక మావి గన్గానే మిగిలిపోతాడు అతను. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. శాలిని, మనం వీక్షకులు.